వాక్య ప్రత్యక్షత అనేది క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవుడికి చాలా అవసరం. వాక్య ప్రత్యక్షత లేకపోతే, వాక్యములో ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకోకపోతే దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యాన్ని కూడా, బైబిల్ని కూడా మనం అపార్థం చేసుకుంటాం. అందులో దేవుడు చెప్పినటువంటి ఉద్దేశాలను కూడా మనం తెలుసుకోకపోతే అసలు దేవుని మాటల్నే మనం తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి అర్థమవుతుంది. క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవ బిడ్డలకు వాక్య ప్రత్యక్షత తప్పక అవసరం. వాక్యములో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోలేని క్రైస్తవునిగా నీ విశ్వాసాన్ని కొనసాగిస్తే, నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తే, నీ నిరీక్షణను నువ్వు కొనసాగిస్తే, నేను క్రైస్తవుని అని నువ్వు అలా కొనసాగుతూ ఉంటే ఒకరోజు దేవుని సింహాసనం ఎదుట దేవుడు చెప్పిన చాలా విషయాలకి దేవునికి మన జవాబుదారీగా ఉండాలి. నాకు ఈ విషయం తెలియదయ్యా, నాకు ఈ విషయం తెలియలేదు, నాకు చెప్పలేదు అంటే అది వినేటటువంటి వారు ఆ వాక్య ప్రత్యక్షత కొరకు మీ ప్రయత్నం మీరు చేయలేదు. 119 కీర్తనలు అదే అంటాడు కదండి, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. కన్నులు తెరవబడలేనంత వరకు దేవుని ఉద్దేశాలు, దేవుని వాక్యములో ఉన్న దేవుని ఉద్దేశాలు తెలుసుకోలేని ఆ కన్నులు తెరవబడలేనంత కాలము దేవుని వాక్యం అర్థము కాదు. దేవుని వాక్యం అర్థము కాకపోతే నీలో మంట ఉండదు, ఉద్యమం ఉండదు, భారం ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, మోకాళ్ళ అనుభవం ఉండదు. అసలు నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావో, అసలు నీ పని ఏటో, దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో, నీ ముందు ఏ రకమైనటువంటి పని దేవుడు సిద్ధపరిచాడో అంటే గురి లేని ప్రయాణంగా ఉంటుంది నీ విశ్వాస జీవితం. పౌలు గారు అంటారు, నేను గురి యొద్దకే. ఎందుకు గురి యొద్దకు ఆయన వెళ్తున్నాడంటే వాక్య ప్రత్యక్షత ఆయనకి ఉంది. చెప్పబడిన దేవుని మాటల్లో ఉన్న ఉద్దేశాన్ని ఆయన తెలుసుకోగలిగాడు గనుక నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. అంటే ఒక గురి, ఒక లక్ష్యం,